శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనము ప్రతిరోజు ఆధ్యాత్మిక చదువులో భాగంగా ఆధ్యాత్మిక విద్యాలయము పేరిట ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాము. ఈ శీర్షికలు కేవలము మనను మనం గమనించుకోవటానికి మాత్రమే, రెండవ వారిని గమనించటానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించకూడదు. ఎందువలన అంటే ఇతరులకు సంబంధించిన ఏ విషయము అంటే ఒక మనిషి మనసులోని అంతరంగము, ఒక మనిషి అంతరంగము ఇంకొక మనిషికి తెలిసేలా సృష్టి చెయ్యలేదు. సృష్టిలో ఆ వెసులుబాటు లేదు. కాబట్టి వెసులుబాటు లేని అంశాల వైపు పరిగెత్తకూడదు. మన గురించి మనకు సంపూర్ణంగా తెలుస్తుంది. మనం ఏదైనా ముందు మన లోపల అనుకున్నాక, మన లోపల తెలిసినాక, దానిని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నాక అప్పుడు దాన్ని మాట రూపంలోనూ పని రూపంలోనూ బయటికి వ్యక్తపరుస్తాం. ముందు లోపల జరుగుతుంది ఆ చర్య, అవే ఆలోచనలు, భావములు. అలా నిరంతరము మనకు తెలియబడుతూనే ఉంటాం. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ గుర్తుంటాయి, అలా అవి పాతవన్నీ మనకు తెలియబడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం చేయాలనుకున్నవి మనకు తెలుస్తూ ఉంటాయి. భవిష్యత్తు మన ప్రణాళికలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టములు, మన అయిష్టములు, మన గుణము, మన స్వభావము, మనలోని మంచి చెడులు సంపూర్ణముగా మనకు మాత్రమే తెలుస్తాయి. అది కూడా గమనించుకుంటే. లేకపోతే ఇంకా ఈ భూప్రపంచంలో ఎవరికీ తెలియదు. గమనించుకోకపోతే మనం కూడా అలా వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతాం. తెలుసుకోవటం వేరు, గమనించటం, తెలుసుకోవటం వేరు. అనిపించిన దాన్ని అనిపించినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటం వేరు. అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు. అంటే నాకు తెలిసే చేశాను కదా అని మనం అనుకోవచ్చు. కాదు, తెలిసి అంటే సంపూర్ణంగా అది తెలుసుకొని, అంటే తనలో పుట్టిన ఒక ఆలోచనను కానీ, ఒక భావమును కానీ, ఒక క్రియను కానీ, ఇలా చేయాలనుకున్న ఒక క్రియాత్మకమైన విషయాన్ని కానీ బయటికి వ్యక్తపరిచేటప్పుడు మాట రూపంలో కానీ, క్రియ రూపంలో కానీ, పని రూపంలో కానీ, శరీరముతో చేసేటప్పుడు సంపూర్ణముగా లోపల దానిని తెలుసుకుని గ్రహించి దాని యొక్క పర్యవసానములు పూర్తిగా లోపలే అర్థము చేసుకొని అది తప్పో రైటో, దాని ఫలితములు తప్పుగానో రైటుగానో ఉంటాయి అని తెలుసుకుని నిర్ధారించుకున్నటువంటి వ్యక్తి ఇది తెలుసుకోవటం. అంటే ముందు లోపలంతా ఒక జడ్జిమెంట్ జరిగిపోవాలి. అందుకని కొంచెం నిదానంగా లోపల ఆలోచించి పనిచేయాలి. ఏ పని చేసినా ఆలోచించి పనిచేయాలి. ఆలోచించి అంటే లోపలే దాని గురించి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి ఎవరైతే పనులు చేస్తారో వారు సహజంగా నేను పొరపాటు చేశాను అని తర్వాత పశ్చాత్తాపపడరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. అయితే అది తప్పైనా రైట్ అయినా, ఒకళ్ళు తప్పు కూడా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఇలా ఎందుకు చేశాను అని పశ్చాత్తాపడరు. కావాలనే తప్పు చేశారు, కావాలనే మోసం చేశారు, కావాలనే అన్యాయం చేశారు, కావాలనే అబద్ధం చెప్పారు, కావాలనే కోపం ప్రదర్శించారు. అన్నీ తెలుసు. ఎందుకనంటే అవి ఆపుకోలేకపోతున్నారు. అవి గుణములు, స్వభావములు. అలాగే కావాలని తెలిసే మంచిని చేస్తూ ఉన్నారు. మంచి వలన ఎటువంటి నష్టము ఎవరికీ లేదు కనుక చేస్తున్న వారికి, ఎదుటి వారికి కూడా మంచి వలన ఎప్పుడు నష్టం ఉండదు. లేదు కనుక అది ఆలోచించవలసిన అవసరం లేదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచి అని లోపల ఆలోచించుకోవాలి. కానీ చెడును చేసేవారు తిరిగి ఆ కర్మఫలమును అనుభవించవలసి వస్తుంది. అప్పుడు దుఃఖపడతారు. చెడు చేస్తున్నానని తెలిసి నిర్ణయించుకు చేసిన వాళ్ళే చెడు చేయకుండా ఉండలేరు. చెడు వలన లాభం వస్తుందని భావనలో ఉన్నారు. ఆ లాభ ఫలాలను కూడా అనుభవించేశారు. అప్పుడే చెడు చేస్తే, అబద్ధమాడితే ఏదో వాళ్ళకి దొరికింది, ఒక తప్పు చేస్తే ఏదో వాళ్ళకి దొరికింది. తాత్కాలిక సుఖములు, సంతోషములకు లోనై తప్పులు చేశారు. అటువంటి వారు కాలాంతరములో, అంటే రాబోయే కాలంలో ఈ తప్పుల ఫలితములు వాళ్ళే వచ్చి మీద పడతాయి. అవి అనుభవిస్తున్నప్పుడు బాధకు లోనవుతారు. కొంతమంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకొని మారుతారు.
కొంతమంది పట్టించుకోకుండా మళ్ళీ ఆ కర్మఫలములు అలా అనుభవిస్తూనే మళ్ళీ వాటి నుంచి తప్పించుకోవడానికి కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా నిరంతరం తప్పుల చక్రంలో తిరుగుతూ సంపూర్ణ చెడులోకి వెళ్ళిపోతారు. ఇక నిరంతరం ఆ చెడులోనే జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారు చాలా మంది కనపడతారు మనకి. వ్యసన పరులందరూ వీళ్ళే. ఏ వ్యసనమైనా సరే, అది వ్యసనము అనేది ఏదన్నా అది ఇలాగే చెడులో తిప్పుతా ఉంటుంది అంతే. మరణ పర్యంతము అలాగే జీవిస్తారు వ్యసన పరులు. వ్యసనము అంటే సిగరెట్టు, బీడి, చుట్ట, తాగుడు, వ్యభిచారము, పేకాట ఇటువంటివే కాదు వ్యసనాలు. కోపము వ్యసనమే. అవసరమైనప్పుడు అవసర సందర్భంలో తెలిసి ఎంత కోపాన్ని ప్రదర్శించాలో అంత కోపం, ఎవరి మీద ఎంత ప్రదర్శించాలో. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, తగుమాత్రంగా ఒక మాట చెబితే సరిపోద్ది. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఇంకొంచెం గట్టిగా చెబితే సరిపోద్ది. మొత్తం పెద్దవారు అనుకోండి, ఇంకొంచెం గట్టిగా వారికి అర్థమయ్యేట్టు చెబితే సరిపోద్ది. అక్కడ కోపం అనేది విషయము పని జరగటానికే తప్ప వారి తప్పునో లేదా అక్కడ కార్యాన్ని అడ్డగిస్తున్న వారిని కార్యము జరగటానికో మందలించటం, కోపగించుకోవటం అనే విషయం తప్ప అందులో శత్రుత్వ భావన ఉండదు. కోపము తాత్కాలిక రియాక్షన్. కానీ కోపమే నిరంతర స్వభావముగా, అంటే అది ఎలా ఉంటుందంటే తనకు ఎవరు ఎదురు చెప్పినా మంచి చెడు లేదు, అసలు తన అనుకూలతలు లేకపోయినా, తనకెవరు ఎదురొచ్చినా, తనకి ఆ ఇష్టము జరుగుతున్నా, తన ఇష్టము జరగకపోయినా క్షణక్షణము వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది. ఇక నిరంతరం ఇలాగే ఉంటారు. నిరంతరం వాళ్ళ ఇష్టములే జరగాలి. అది వ్యసనము. అలా ఏదైనా సరే. కొంతమందికి ప్రేమ వ్యసనము, అంటే ధర్మాధర్మములు చూసుకోకుండా ప్రేమ. ఇప్పుడు తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, తన వాళ్ళు, నా వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. లేదా నేను, నాది, నా వాళ్ళు. 3. నేనంటే నా వ్యక్తిగతము, నా శరీరము, నా మనస్సు. నా వాళ్ళు అంటే నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నాకు సంబంధించిన వాళ్ళందరూ. నావి అంటే నా సంపదలు, వస్తువులన్నీ సంపదల్లోకి వస్తాయి. ఇలా నేను, నాది వీటి మీద ఉన్నటువంటి ప్రేమతో, అతి ప్రేమను ఏమంటారంటే వ్యామోహము అంటారు. ప్రేమ అనేది ధర్మబద్ధమైన పదం. ఒక రిలేషన్. ప్రేమ ఉండొచ్చు, స్నేహం ఉండొచ్చు, ఇటువంటివన్నీ ఉండొచ్చు. అది అవసరం కూడా. అంటే ఆ రిలేషన్, అది ప్రేమ అనేది. ఆ రిలేషను అంటే ఇప్పుడు మనకి కుటుంబ సభ్యులు కానీ, మన బంధుమిత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటితో ఉన్నప్పుడు అందరి మీద మనకు ప్రేమ ఉంటుంది. ఇదే ఆ ప్రేమ మోహం అయిపోకూడదు. వ్యామోహం అయితే ప్రేమ, వ్యామోహం అయితే వ్యసనం అవుతుంది. వ్యామోహం అయితే వ్యసనం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ప్రేమ కానీ, స్నేహం కానీ, ఏదైనా ఈ బంధాలు అంటే వాటి కోసం, వారి కోసం నువ్వు ఎన్ని తప్పులైనా చేసేస్తావు. అది వ్యసనము అంటే ఏంటంటే తప్పులు చేస్తావు. కామము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అన్నారు. అరిషడ్వర్గములు. అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. 6 రకముల శత్రువులు మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు అని చెప్పారు. ఎవరు? కామము, కోరికలు. అసలు కోరికలు లేకుండా మానవ శరీరం బ్రతకడం కుదరదు. ఆకలికి ఆహారం కావాలనేది కోరికే, అవసరము కోరిక. కంటితో చూడాలి, చెవితో వినాలి. అలా శరీరం మొత్తం అవసరాలు, కోరికలు ఒకటే. కానీ మరి కామము, కోరికలను ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే అవసరాల స్థితికి మించి నువ్వు అవసరాల కోసం ఆ స్థితి అంటే అవసరానికి తృప్తి పడక, సంతృప్తి పడక, ఆ దొరికిన వాటితో తృప్తి పడక నువ్వు చెడు వైపు వెళ్ళిపోతే అది కోరిక. నువ్వు మంచిలోనే అవసరం తీర్చుకుంటుంటే కోరిక కాదు అది. కామము ఏది చెడు వైపు వెళ్ళనంత వరకు అది అవసరమే. చెడు వైపు వెళితే అది కోరిక. ఆ కోరిక ఏంటి? ధర్మాన్ని, విచక్షణ జ్ఞానాన్ని చంపేసి ఇప్పుడు ఎవరైనా ఈ కోరిక తీర్చుకోవాలి అని అనిపిస్తుంది. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు తినే విషయం కావచ్చు. అతిగా తింటే నీకే అనారోగ్యాలు చేస్తాయి. ఇప్పుడు చాలామంది మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, టీలు, కాఫీలు తాగుతారు. ఇప్పుడు మందు, సిగరెట్లు అసలు ఒకసారి కూడా తాగకూడదు, ప్రమాదం.
కాఫీ టీలో 1-2 సార్లు తాగితే ప్రమాదం ఏమి ఉండదు. కానీ కొంతమంది అదే పనిగా వ్యసనంగా గంటకి అరగంటకి అలా సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు. అది వ్యసనము. దానివల్ల నీ ఆరోగ్యం పోద్ది. అయినా తాగుతున్నారంటే కోరికలకు బానిసలైపోయారు వాళ్ళు. అవి ఏ విధమైన కోరికలైనా చెడు వైపుకు వెళితే కోరిక, చెడుకు వెళ్లకుండా నువ్వు తృప్తిగా చక్కగా నీకు ఉన్న వాటితో అనుభవిస్తున్నప్పుడు అది కోరిక కాదు. ఎందుకని అది నిన్ను శ్రమ పెట్టట్లేదు, చెడు వైపు తీసుకెళ్ళట్లేదు. మరి వ్యసనం అంటే ఏదైనా సరే, అది ప్రేమైనా, అభిమానమైనా, తినేదైనా, తాగేదైనా, చూసేదైనా, వినేదైనా, శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన మన జీవితంలోని ఏ అంశమైనా వ్యసనము అన్నప్పుడు ఆ అంశము కోసము అవసరమైతే నువ్వు చెడు వైపుకు కూడా ప్రయాణము చేస్తే అది వ్యసనము. అది చిన్నదే పెద్దదే అడగక్కర్లే, మీరు చూసుకోండి. చెడు వైపుకి అంటే చిన్న అసత్యం చెప్పారు, అసత్యం చెప్పి సాధించుకున్నారు, అప్పుడు అది వ్యసనమే. ఎందుకని అది లేకపోయినా ఉండగలను అన్నప్పుడు అసత్యం ఎందుకు చెబుతాం? కొంతమందికి అసలు సహజంగా అసత్యాలు చెప్పడం అనేది జీవితంలో అలవాటు అయిపోయి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి అసత్యం చెబుతారు. అంటే ఎంత చిన్న విషయాలంటే, ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ ఎత్తలేదు, చూశారు, పెట్టేశారు. దానికి కూడా అరే చూడలేదండి, మేము గమనించలేదు, ఫోన్ దగ్గర లేదు, లేదా సైలెంట్లో ఉంది, ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ స్వభావం. అలా అంత చిన్న విషయానికి ఏముండదు అక్కడ. చూశానండి, పనిలో ఉన్నాను, ఎత్తలేదు, పని అయినాక చేద్దాం అనుకున్నాను అని చెప్పొచ్చు, నిజాన్ని చెప్పొచ్చు. ఆ నిజాన్ని దాస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలా దాస్తూ ఉంటారంటే వాళ్ళ స్వభావం అయిపోయింది. 2 అటువైపు వాళ్ళతో ఎప్పుడైనా ఏదైనా అవసరాలు పడచ్చు, అందుకని ఒక మొహమాటం, వాళ్ళు ఏమనుకుంటారు అని. ఎందుకని వాళ్ళతో ఎప్పుడైనా అవసరాలు ఉండొచ్చు. కాదండి నేను చూశాను, పనిలో ఉన్నాను, అందుకే ఎత్తలేదు, ఇప్పుడు మన ఇద్దరి మధ్య అంత పెద్ద లావాదేవీలు ఏమి లేవు కదా అని చెప్పక్కర్లేదు, మనకు తెలిసి సత్యము అంటే అది. అప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతాం. అప్పుడు అవసరమైనప్పుడే ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా. ఈ కాలక్షేపపు కబుర్లతోని ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఊరికనే ఖాళీగా ఉంటే సొల్లు కబుర్లు, ఆ వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి, లేదా ఏదో అలా తమ మనోవేదన బయటకు పోవటానికి, ఇంకోళ్ళకి చెప్పుకోవటానికి ఏదో చేస్తూ ఉంటారు. మొత్తానికి కాలక్షేపం అంటే రియాలిటీ మాత్రం కాదు అది. అందుకని ఊరికనే అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది కాలక్షేపపు కబుర్లే చాలా కాలం వింటానే ఉన్నాం బాబు, వెళ్తే ఇలాగే ఉంటుందని ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఫోన్లు ఎత్తి కాలక్షేపం చేసుకుంటారు. కానీ ఖాళీ లేదో పనిలో ఉన్నప్పుడు, వీళ్ళు ఏదో బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే చూసి ఎత్తకుండా ఉంటారు. తర్వాత చూడనట్టుగా చెబుతారు. ఎందుకనంటే మళ్ళీ వీళ్ళకి కూడా వాళ్ళతో వ్యసనం ఉంది, వీళ్ళకి కూడా కబుర్లు కావాలి, కానీ తర్వాత కావాలి, ఇప్పుడు ప్రస్తుతం పనిలో ఉన్నారు, అందుకని ఆ మనుషులను పోగొట్టుకోకూడదని అలా చెబుతారు. ఇవి కూడా వ్యసనాలే. ఎందుకంటే ఒక వ్యసనమే నీ చేత అసత్యం ఆడిస్తుంది, ఒక వ్యసనమే నీ చేత లౌక్యంగా ఉండేలా చేస్తుంది, ఒక వ్యసనమే నీ తెలివిని సత్యము నుంచి తప్పించి, ధర్మము నుంచి తప్పించి పర్వాలేదని చెబుతా, ఈ చిన్న చిన్న విషయాలు ఇందులో ఏముంది అంటది. అలాంటిది ఏదైనా అది వ్యసనమే. అందుకని మన వాళ్ళ పట్ల మనకు ఉండే ప్రేమ, బాధ్యత, కర్తవ్యము, అవన్నీ మనుషులు పెట్టుకున్నటువంటి బంధములు. ప్రేమ అంటే ఏంటి? ఒక రిలేషన్. ఈ తల్లిదండ్రులకు నేను పుట్టాను, వాళ్ళు నన్ను పెంచుతున్నారు, పెంచుతున్నప్పుడు మా బిడ్డ అనేటువంటి ఒక బంధం వాళ్ళు ఏర్పరుచుకొని పెంచుతున్నారు, అదే ప్రేమ బంధం. అందుకని నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. నేను పసిబిడ్డ నుంచి నా జీవితంలో సెటిల్ అయ్యే వరకు వాళ్ళు నాకు సహాయ సహకారములుగా ఉన్నారు. వాళ్ళు నాకు అలా నా బిడ్డ అని చేస్తున్నది వాళ్ళ ప్రేమ బంధం. వాళ్ళ ప్రేమను నేను పొందుతున్నాను, వస్తు రూపంలో, విషయ రూపంలో, భావ రూపంలో, అన్ని రకాలుగా పొందుతూ పెరిగాను. అందుకని నా తల్లిదండ్రులు అని నేను వాళ్ళ పట్ల ప్రేమ బంధం ఏర్పరచుకున్నాను. ఇది సరి అయినది, సబబైనది. ఆ ప్రేమ మంచిదే, అదంతా బాగానే ఉంది. ఇలా అన్ని సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలా ప్రేమ ఎప్పుడు మంచిదే. ఇలా మానవ సమాజం కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంది. అంటే వివాహం చేసుకోవటం, నీకు పుట్టిన పిల్లలను నువ్వు పెంచుకోవటం, నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, ఒక ధర్మాలు, చట్టాలు, న్యాయాలు మానవ సమాజంలో మానవులు ఏర్పరచుకున్నాయి. వాటి వరకు చక్కగా మన బాధ్యతలు, అంటే మన బాధ్యతలు అంటే మనం ఏం చేయాలి, బాధ్యతలు మనమే ఏర్పరచుకున్నాం.
అలా మన బాధ్యతలు మన కర్తవ్యములు చేసుకుంటూ మన వారిని మనం ప్రేమించుకుంటూ మన వస్తువుల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ మనకున్న వాటి పట్ల మనకు ప్రేమ అభిమానాలు మమకారాలు తగుమాత్రంగా అంటే చెడు వైపు వెళ్లకుండా ఉన్నంత కాలము అవన్నీ మంచివే. కానీ అవి చెడు వైపు వెళ్ళి మన కర్తవ్యాలను బాధ్యతలను తప్పించిన లేదా మనను చెడు వైపు తీసుకుపోయినా అసలు ఎప్పుడు చెడు వైపుకి వెళ్ళినా మీరు ఎక్కడో తప్పారని అర్థం. అది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి, ఇంకోళ్ళకి తెలియదు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. కోట్ల మంది గురువులు భూమి మీద ఉండి చెబుతూ ఉండవచ్చు, కానీ మీ అంతరంగంలో చెడు ఏ గురువుకి తెలియదు. ఒకవేళ మీ చెడు తెలిసిందంటే అది బయటికి వ్యక్తమైన చెడు అందరికి తెలుస్తుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. అది కూడా అందరికీ తెలియదు, మిమ్మల్ని గమనిస్తున్న కొంతమందికి తెలుస్తుంది. అలాగే దేవుడు భూమి మీదకి వచ్చినా సరే మీరు దేవుడికి మహిమలు మాయలు ఉన్నాయి అనుకుంటే నేనేమి చేయలేను, కానీ దేవుడు భూమి మీదకి మనిషిలా వచ్చినా మీ అంతరంగంలో చెడు ఎవరికి తెలియదు, దేవుడికి తెలియదు, గురువుకి తెలియదు. ఇంకా వీళ్ళిద్దరికీ తెలియదు అన్నాము అంటే మీరు అర్థం చేసుకోవాలి సత్యం అంటే ఏంటి. ఎందుకని చెబుతున్నానంటే అది ప్రకృతి సూత్రము. ఒకవేళ దేవుడికో గురువుకో తెలుస్తుంది అని మీరు అనుకొని నమ్ముతున్నారనుకోండి, అలా ఉంటే అవకాశము ప్రకృతి అందరికీ పెట్టేసేది. ఇప్పుడు దేవుడుగా భూమి మీద ఉన్న ఆయన కళ్ళతో చూస్తున్నాడు, మన కళ్ళు కనపడతాయి. చెవులతో వింటున్నాడు, మన చెవులు కనపడతాయి. అలా ఆయన శరీరం ఎలా ఎన్ని పనులు చేస్తుందో మన శరీరం అలా అన్ని పనులు చేయగలిగే ఉంటుంది. సృష్టి ధర్మాలు అవి, శరీర ధర్మాలు. అలా గురువు అయినా అంతే. ఇక్కడ మాయలు మహిమలు అద్భుతాలు ఉండవు. అవి ఉండవని నమ్మేవాళ్ళు ఆత్మజ్ఞానానికి పనికిరారు. మీరు నమ్ముకోవచ్చు, నమ్ముకొని ఆ నమ్మకాలని ఒక మతంగానో ఒక మార్గంగానో ఒక దైవంగానో ఒక సమూహంగానో ఏర్పరుచుకొని మీరు వెళ్ళొచ్చు. అలాంటి దారులు చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయన్నీ ఆ దారులు. అసలు ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏంటి ఈ మార్గ ప్రయాణించడానికి ఏమన్నా ఒక మార్గము, దీనికి ఒక దారి, దీని గురువులు ఉన్నారంటే ఏమీ లేదు. నీతో నువ్వు, నీలో నువ్వు, నాతో నేను, నాలో నేను, నన్ను నేను సంస్కరించుకుంటూ. ఆత్మ అంటే నాలో ఉన్న నా స్వీయ ప్రాణశక్తి. నా స్వీయ ప్రాణశక్తి యొక్క స్వరూప స్వభావములను నేను అనుభవం చెందుతాను. అలాగే నన్ను నేను గమనించుకుంటూ శరీరంతో మనసుతో జీవించేటప్పుడు నన్ను నేను గమనించుకుంటూ తెలుసుకుంటూ జాగ్రత్తగా జీవిస్తాను. ఇంతకు మించి అక్కడ విశేషత ఏమి లేదు ఆత్మజ్ఞాన మార్గం. జాగ్రత్త అంటే ఏంటి? తప్పులు చెయ్యను. ఇప్పుడు తప్పులు ఎప్పుడు చేస్తానంటే వ్యసనపరుడినైనప్పుడు. వ్యసనము అంటే ఏంటి? ధర్మమును దాటించేది, మంచిని దాటించేది. ధర్మము అంటే ఏంటి అంటే దేశ కాల పరిస్థితుల ప్రకారం మానవులు ఏర్పరుచుకున్నటువంటి అప్పటి ఆ రోజు విధానములే ఉన్నాయో వాటిని పాటించటము ధర్మము. అది ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది దేశకాలను బట్టి. కొన్ని దేశాల్లో ధర్మాలు వేరుగా ఉండొచ్చు, వేరు ప్రాంతాలలో ధర్మాలు మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు మన దేశంలో రోడ్డుకి ఎడమ వైపున ప్రయాణించవలెను అనేది ట్రాఫిక్ రూల్ అనుకోండి, వాహనాలు కానీ ఏదైనా. ఇంకో దేశంలో అది కుడివైపు ఉండొచ్చు. అలా ధర్మాలు మారచ్చు. అలాగే ఇక్కడ వివాహ వ్యవస్థలో ఉన్న ధర్మాలు వేరుగా ఉండొచ్చు. ఇంకొక దేశంలో అసలు వివాహ వ్యవస్థ లేదు, లివింగ్ రిలేషన్లో 1 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం 6 నెలల్లో అగ్రిమెంట్ ప్రకారం కలిసి జీవిద్దాం, తర్వాత మన ఇద్దరికి సూట్ అవుద్దో లేదో చూసి దాన్ని బట్టి సూట్ అయితే ఇంకొక సంవత్సరం 6 నెలలు పొడిగించుకుందాం, సూట్ అవ్వకపోతే విడిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి మనం కొత్త వాళ్ళని ఎత్తుక్కుందాం. ఇటువంటిది వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. కాబట్టి ధర్మాలు మనుషులు పెట్టుకున్నప్పుడే ధర్మమే అవుతుంది. ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఒకవేళ ధర్మము అని చట్టం పెట్టుకుంది అనుకోండి, చట్టం చెప్పింది అనుకోండి, అది ధర్మమే. ఇప్పుడు కొత్తగా 1 సంవత్సరం లోపల కొత్త చట్టం చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే వివాహితులైనా అవివాహితులైనా మేజర్లైన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, వారికి నచ్చిన వాళ్లతో శారీరక సంబంధములు పెట్టుకోవచ్చు. అది తప్పు కాదు. ఒకవేళ ఒకరి భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఇంతకు ముందు అది అక్రమ సంబంధం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అది సక్రమ సంబంధము అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఒక భర్త ఇంకొక భార్యతో సంబంధం పెట్టుకున్నాడు, అలా వేరువేరుతో సంబంధం పెట్టుకున్నారు భార్యాభర్తలు ఇంకొక భార్యాభర్తలతో. వాటిని ఒకప్పుడు అక్రమ సంబంధములు అనేవాళ్ళు.
ఇప్పుడు అవి అక్రమ సంబంధములు కాదు, సక్రమ సంబంధములు. మన దేశపు సుప్రీంకోర్టే దాన్ని ఆమోదించింది. అలా ఎందుకు ఆమోదించింది అనే దానికి మనకు తెలిసిన జ్ఞానం పనికిరాదు. వాళ్ళ పరిగణలోకి ఎన్నో వచ్చి ఉంటాయి. సుప్రీంకోర్టు అంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కాదు, అది పెద్ద మేధావి వర్గం ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉంటారు. అనేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ చట్టాలను తయారు చేస్తారు. ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా తయారు చేసేది కాదు. అంటే మనం దానికి కొన్ని ఉదాహరణలు కొంత కూడా చెప్పుకోవచ్చు, ఒకవేళ మనకు అర్థం అవ్వాలనుకుంటే. ఆకలికి ఆహారం ఎలాంటిదో శరీరానికి శారీరక కోరిక అలాంటిదే. అయితే ఆహారం తినకపోతే చచ్చిపోతాం, శారీరక కోరిక తీర్చుకోకపోతే మనిషిలో ఒక ఆరాటం పెరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ప్రాణ ప్రమాదం జరగదు. కాకపోతే అది ఆ పెరిగిన ఆరాటం మానసికమైనటువంటి సమస్యలకు లోన్ చేస్తుంది. మానసిక సమస్యలు ఎక్కువ వస్తాయి శారీరక కోరికలు తీరకపోవటం వలన. అనేక రకాల మానసిక సమస్యలకి, రుగ్మతలకి గురవుతారు. తర్వాత అవి శారీరక మళ్ళీ సమస్యలుగా, అనారోగ్యాలుగా పరిగణలోకి వస్తాయి, ఇంకా పెరుగుతాయి. అది శరీరానికి ముడిపడి ఉన్న అంశం, ప్రకృతి పెట్టిన ఒక సహజ అంశం. శారీరక కోరిక అనేది మనిషి కల్పించుకునేది కాదు. అయితే దాన్ని అలవాటు చేసుకుని వ్యసనంగా పెట్టుకుంటారు. చెడు అంటే అది. అయితే మరి వీటిని కోర్టులు ఎందుకు ధర్మబద్ధంగా అనుభవించవచ్చు కదా వివాహం చేసుకున్న వాళ్ళు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని ధర్మము అని చెప్పింది అంటే, అక్రమ సంబంధాన్ని సక్రమమే అని ఎందుకు చెప్పింది అంటే, అక్రమ సంబంధాన్ని వయసును బట్టి చెప్పింది. పెద్దవాళ్ళు అయితే, మేజర్లు అయితే అని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే, ఎవరి శరీర స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. ఇక్కడ స్వేచ్ఛ వ్యక్తిగతం. మీకు చెప్పిన ఆధ్యాత్మికము వ్యక్తిగతము, సమూహం కాదు. అలాగే చట్ట ప్రకారం న్యాయాలన్నీ, ధర్మాలన్నీ కూడా సమూహాలకు చేయబడతాయి. ఆ సమూహంగా చేయబడినప్పుడు ప్రతి మనిషికి అవి ఇండివిజువల్గా ఉపయోగపడేలా చేయబడతాయి. అలా చేయబడినప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి వచ్చేటప్పుడు రెండు శరీరాలు, వేరువేరు మనుషులు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఆహారం వలె శారీరక కోరిక ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. ఒకళ్ళు ఆహారం తక్కువ తింటారు, ఆకలి తక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. లేదా అసలు ఒకళ్ళు అందరూ ఆహారం తినే బతకాలి అనేది మామూలు ఆహారపరంగా. కొంతమందికి అసలు కామ కోరికలు ఉండకపోవచ్చు. కొంతమందికి విచిత్రంగా స్త్రీలకు స్త్రీల పట్ల కామ కోరికలు ఉంటాయి, పురుషులకు పురుషుల పట్ల కామ కోరికలు ఉంటాయి. ఇలా విచిత్రమైనటువంటి విధంగా శరీర స్పందనలు ఉంటాయి. ఇవన్నీ గమనించి పరిగణలోకి తీసుకొని కొంతమందికి తక్కువ కామ కోరికలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ కామ కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, తమ కోరిక ఎప్పుడైతే తీరలేదో అది వేరే అనేక రకాల దారులు తీస్తుంది. కొంతమందికి ఇటు స్త్రీలకి స్త్రీల మీద కోరుకుంటుంది, పురుషుల మీద కోరుకుంటుంది. కొంతమంది పురుషులకు పురుషుల మీద కోరుకుంటుంది, స్త్రీల మీద కోరుకుంటుంది. విచిత్రమైనటువంటి విధానాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకు చేయరేది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలను పరిశీలించి, ఇక్కడ చట్టాలు, ధర్మాలు, న్యాయాలు ఏవైనా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగము కలగకూడదు అనేటువంటి విధానంలో భార్యాభర్తలు అనేవారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఒక భార్యతోనే ఉండాలి, ఒక భర్తతోనే ఉండాలి. లేనప్పుడు అది అక్రమ సంబంధము, చట్టరీత్యా నేరము అని తయారు చేశారు గతంలో. ఇప్పుడు కాదు అని ఎందుకు చెప్పారు అంటే, వ్యక్తి స్వేచ్ఛ. అయితే వ్యక్తికి తన జ్ఞానంతో పరిశీలించుకోవాలి, చట్టపరంగా తప్పు కాదు. ఎందుకంటే అనేక మందికి కోరికలకు అసలు తీరక, అంటే ఇప్పుడు కొంతమందికి దొంగ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. స్త్రీలకి పురుషుడు పట్ల ఆసక్తి ఉండదు, అంటే కామ కోరికల ఆసక్తి ఉండదు అసలు. కానీ ఎలాగోలా సమాజంలో గౌరవ మర్యాదల కోసం, ఇలాగే కొంతమంది పురుషులకు స్త్రీల పట్ల ఆసక్తి ఉండదు. కాదు, సమాజంలో గౌరవ మర్యాదల కోసం, అమ్మో ఇప్పుడు తెలిస్తే మా పరువు పోద్దని బలవంతంగా పెళ్లిళ్ళు చేసేస్తారు తల్లిదండ్రులు. వీళ్ళు కూడా ఏదో చేసేసుకుంటారు. కానీ కోరికలు తీరవు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తప్పులు చేయాలి, తప్పదు. ఎవరు చనిపోరు, ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అక్కడే తప్పు చెడు పడుతుంది. అందుకని చట్టాలు వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకు చేశారు. తప్పులు చేయమని కాదు,
తప్పు ఎప్పుడు తప్పే. ఎందుకనంటే చట్టం అనేది బాహ్యంగా కనపడుతుంది, మనం పెట్టుకున్న వ్యవస్థ. కానీ అంతరంగంలో ఒకవేళ నువ్వు నిజాయితీగా ధర్మంగా నీకు అన్నీ సమకూరుతున్నా కావాలని అధర్మానికి తప్పుకు వెళ్తే శిక్ష నీ లోపలే ఉంది. నీలోనే ఒక చట్టం, ఒక న్యాయస్థానం ఉంది. అదంతా నీ బుద్ధి విచక్షణా జ్ఞానం. నీకే తెలుసు నేను తప్పు చేశాను. అందుకని ఎవరికి వాళ్ళు తనను తాను పరిశీలించుకునే వాళ్ళు సహజంగా తప్పులు చేయరు. అందుకని నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని చెబుతారు మహాత్ములు. ఇప్పుడు ఒక రమణ భగవానులు ఎవరొచ్చినా ఏమడిగినా ఆయన మొట్టమొదటగా ఎక్కువగా చెప్పే మాట నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. మాబోటు వాళ్ళని తెలుసుకొని ఏం చేస్తావు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేవారు. ఎంత చెప్పేవారంటే వారి శిష్యుడే ఒక అతను రమణ భగవానుల్ని ఏదో అడగబోతూ రెగ్యులర్గా అక్కడ ఉండే అతనే, అయ్యా మీరు మీ బ్రహ్మాస్త్రాన్ని సంధించకపోతే నేను ఒక సందేహాన్ని అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. రమణ భగవానులు అన్నారు, అయ్యా నేను గోచి పెట్టుకునేవాడిని, నా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఏముంటాయి, ఏంటా బ్రహ్మాస్త్రం అని అడిగారు ఆయన. ఏమీ లేదు, మళ్ళీ నేనేమడిగినా మీరు నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. ఆ నిన్ను నువ్వు తెలుసుకునే బ్రహ్మాస్త్రాన్ని మీరు ప్రయోగించకపోతే, లేదా నేను 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 అంటున్నావు, ఆ నేనెవరో తెలుసుకో అంటారు. ఆ నేనెవరో తెలుసుకో అంటారు రమణ భగవానులు. నిన్ను నువ్వు తెలుసుకున్నా, నేనెవరో తెలుసుకున్నా. ఎందుకంటే మనం నేనని మాట్లాడతాం, నాకు దుఃఖం, నాకు సుఖం, నాకు ఇలా అయింది అలా. ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించకపోతే అడుగుతాను అన్నాడు. అంటే అంత ప్రాచుర్యంలో ఆయన ప్రతి పదములోనూ నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు నేను నేను అంటున్నావు, ఆ నేను తెలుసుకో అనే మాట వచ్చేది. అదే రియల్గా ఆత్మజ్ఞానం అంటే ఏం లేదు, నన్ను నేను తెలుసుకోవటమే. నేను నేను అనుకుంటున్నా, నా నేను సంపూర్ణంగా తెలుసుకోవటం. ఆ మార్గ ప్రయాణంలో ఫస్ట్ పాయింట్ మొట్టమొదట మనని మన అంతరంగంలో మనం గమనించుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకో అంటే అది ఇదేదో పెద్ద నేను ఆత్మస్వరూపుణ్ణి తెలుసుకోవటం కాదు. అది ఆఖరి విషయము, చిట్ట చివరి విషయము. నేను నా ఆ ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని నేనే అని తెలుసుకోవటం ఆఖరిది, చిట్ట చివరిది. దాని తర్వాత తెలుసుకోవటానికి ఏమి ఉండదు. అక్కడికి కథ సమాప్తం అయిపోయింది. దాన్ని మోక్షము అంటారు. మరి ప్రాథమికంగా నేను తెలుసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకో, ఆ నేను తెలుసుకో ఏంటి అంటే మన అంతరంగంలో మనం నిరంతరం మన చర్యలను గమనించుకోవటం, మన గుణాలు గమనించుకోవటం, ప్రతి ఆలోచనను గమనించి ధర్మమో అధర్మమో, తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా, దీని ఫలితం ఏంటి అని లోపల చూసుకొని అప్పుడు ఆ క్రియను చేయటం, అప్పుడు ఆ మాట మాట్లాడటం. అది ఫస్ట్. అసలు నేను తెలుసుకోవటం అంటే అసలు అందరూ నీకు అనిపించింది చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఊహించుకుంది చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నావు, నీ భావన నీ ఇష్టాన్ని చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నావు కాదు. అసలు బయటకు వెళ్ళే ముందు లోపల చూసుకోదాన్ని. ఎందుకని నీ లోపలే పుట్టింది అది, నిన్ను బయటకు తీసుకెళ్తుంది. ఆ లోపల పుట్టిన దాన్ని ముందు లోపల చూడు. అసలు అది ఆమోదయోగ్యమైనదేనా, ధర్మపరమైనదేనా, మంచిదేనా, నాకు మేలు చేసేదేనా, భవిష్యత్తులో కూడా నాకు మేలు జరిగేదేనా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి హాని లేదు కదా, సామాజిక ధర్మాల ప్రకారం ఇది చెడు కాదు కదా. ఇలా మొదట నేను తెలుసుకోవటం అంటే ఇక్కడ ప్రారంభం అవుతుంది. అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతారని ఒక సామెత ఉంది. ఆవకాయ ఏంటండి, మంచి కారం గీరం హయ్యెస్ట్, ఇంకా హయ్యెస్ట్ అది తిండిలో. అది ఎప్పుడు తింటాడు మనిషి? సమర్థుడైపోయినాక. ఎంత కారాలైనా ఇంకెంత మసాలాలైనా ఆరాయించుకోగలిగిన స్థితి వచ్చినప్పుడు పెద్దవాడైనాక తింటాడు ఎవరైనా మనుషులు. అన్నప్రాసన రోజు అసలు అన్నాన్నే నలిపి ముద్ద చేసి పెడతారు. ఎందుకంటే మెతుకు కూడా నవలలేరాడు. బాగా నలిపేసి పచ్చనం చేసేసి కొద్ది కొద్దిగా పెడతారు. అది కూడా ఎందుకని బిడ్డకి ఇంక అసలు పళ్ళే రాలేదు, నవ్వులే శక్తి లేదు. అందుకని ఇది స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఆహారం, అలాగే స్టార్టింగ్లో నన్ను నేను తెలుసుకోవటం అనేది ఏముండదు. నా ఆలోచనలు చూసుకోవటం, లోపలికి వెళ్ళి గమనించుకోవటం, అనిపించినట్టు బయటికి పరిగెత్తేయకుండా కొంచెం విచక్షణగా పరిశీలించుకోవటం,
ఆ విచక్షణను చూసుకోవటం, ఆ విచక్షణ ప్రకారం బయటికి వెళ్ళి చెయ్యొచ్చు, ఇది మంచిదే అని అనిపిస్తే చేయటం, లేదా లోపల కంట్రోల్ చేయగలగటం అనేది స్లోగా సాధన చేయాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ సాధన ఎప్పుడు వస్తుంది? మనం చూసుకుంటుంటే, తెలుసుకుంటుంటే, గమనించుకుంటుంటే. అదే నిన్ను నువ్వు తెలుసుకో అనేది మొట్టమొదట స్టార్ట్ అయ్యేది మన లోపల వైపు మనం గమనించుకోవటం, మన లోపలికి మనం తిరగటం. మనుషులందరూ తెలియకుండా చేస్తున్నారంటే గమనించని వాళ్ళందరూ తెలియకుండా చేసినట్టు. ఎందుకని అనిపించినట్టు చేస్తున్నారు, అనిపించినట్టు మాట్లాడుతున్నారు. తర్వాత బాధపడతా ఉంటారు, ఇలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది. తర్వాత సారీలు చెబుతారు, క్షమాపణలు చెబుతారు. కొంతమంది ఏమో ఇంకా కాదు, మేము ఏదో అనేసాం, ఇంకా మూర్ఖంగా అలాగే సాగించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలుసు లోపల తప్పని. అలా పశ్చాత్తాప హృదయం అసలు రాకూడదు. ఇది జీవితంలో సాధన. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో అనేటువంటి స్థితి ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞాన మార్గంలో, సాధనా విధానంలో ప్రారంభ దశ ఇది. ఈ ప్రారంభ దశ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, నా ప్రాణశక్తిని, అనంతాత్మశక్తిగా పిలువబడే నా ప్రాణశక్తిని, నాలోనే ఉన్న నా స్వీయ ప్రాణశక్తిని సంపూర్ణంగా నేను అనుభవంగా, అంటే ఈ శరీరము నేనని ఎలా అనుభవం ఉందో, ఈ మనసు నేనని ఎలా అనుభవం ఉందో, అలా సంపూర్ణముగా ఈ ప్రాణశక్తిని నేను అనేటువంటి అనుభవం కలిగే వరకు సాగుతుంది. ఆ కలగటం ఆఖరం, నన్ను నేను తెలుసుకోవడం పూర్తయిపోద్ది. దాని పేరు మోక్షము. ఆ స్థితికి పేరు మోక్షము. అయిపోయింది. ఇంకా మోక్షం అనే డిగ్రీ పట్ట వచ్చేసింది నీ చేతికి. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది విశ్వంలో ఏమి లేదు. ఎందుకంటే విశ్వశక్తిలో మమేకమైపోతావు నువ్వు. అటువంటి వాళ్ళను స్త్రీలైనా పురుషులైనా జీవన్ముక్తులు అని పిలిచారు. ఇవన్నీ పదాలు పట్టుకు వేలాడకండి, స్థితిని అర్థం చేసుకోండి. అందుకని అతిగా ఏది చేసినా ప్రమాదము. దీనికి మహాత్ములు మనకి ఈ బోధలే చేసి ఊరుకోకుండా గతంలో జరిగినటువంటి అనేక వృత్తాంతములను మనకు కథల రూపంలో అందించారు. ఒక మహారాజు, భరతుడు అనేటువంటి ఒక మహారాజు, ఆయన ఒక రాజ్యానికి రాజు. భరతుడు ఆయన పేరు. ఆ మహారాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఆయనకు వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, చక్కగా ఆయన జీవితం సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకి మహాత్ములు? అనాదిగా వస్తుంది ఈ సంస్కారాలు, ఇవన్నీ అనాదిగా వస్తున్నాయి. మనకి బోధలు ఎప్పుడు వస్తున్నాయి దేశకాల పరిస్థితులను బట్టి. ఏం చెప్పారంటే బాల్య దశని బ్రహ్మచర్య ఆశ్రమము అని చెప్పారు. అంటే వివాహం అయ్యే వరకు బాల్య దశ అంతా, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగే బాల్య దశ అంతా బ్రహ్మచర్య ఆశ్రమము అని చెప్పారు. అంటే ఆ స్థితి అక్కడ నువ్వు బ్రహ్మచర్యంతోనే జీవించాలి. ఎటువంటి తప్పులు చేయకుండా, టీనేజ్ వచ్చినా కూడా ముందు నువ్వు చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు ఆయా దేశకాల పరిస్థితుల్లో ఏమున్నాయో అప్పుడు అవన్నీ చేసి ధన సంపాదనకి ప్రిపేర్ అవ్వాలి. ధన సంపాదన ఎలా సంపాదించాలి అనేది నువ్వు ఈ చిన్నతనం అంతా నేర్చుకుంటావు. ధర్మముగా మాత్రమే, అది విద్య. ధర్మముగా మాత్రమే. నాకున్న దాంతో, నాకున్న వనరులతో, నాకున్న వసతులతో, నేను చదువుకున్న దాంతో, నాకు వచ్చిన వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ధర్మంగా ధన సంపాదన చేసుకునేటువంటి స్థితికి ఎదుగుతాను. ఆ ఎదిగేది యవ్వనం వచ్చే వరకు జరుగుతుంది. అదంతా తల్లిదండ్రుల ఆలనా పాలనలో వాళ్ళ సూచనలతో సాగుతూ ఉంటుంది. చుట్టూ గురువులు, పెద్దలు ఉంటారు, వీళ్ళందరినీ ఆశ్రయిస్తూ అలా సాగుతుంది. దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అని పేరు పెట్టారు. అక్కడి నుంచి వివాహం అయినాక, అంటే ఇప్పుడు ధన సంపాదన వచ్చినాక వివాహం చేసుకోమని చెప్పారు. వివాహ యోగ్యత శరీరానికి వచ్చేసింది, యవ్వనంలోకి వచ్చావు. బాల్యంలో వివాహ యోగ్యత ఉండదు, అంటే స్త్రీ పురుష ఆకర్షణ ఉండదు. అది కౌమారంలో వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో టీనేజ్ అని పిలుస్తారు. కౌమారం అనేది పాత సంస్కృత పదం. అక్కడి నుంచి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, అంటే రసాయన ఉత్పత్తి జరిగి స్త్రీల పట్ల ఆకర్షణ, పురుషుల పట్ల ఆకర్షణ కలుగుతుంది. అది పెరుగుతూ ఉంటుంది. స్త్రీ పురుష శారీరక కలయిక కావాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది. అది సృష్టి పెట్టింది. కనుక ధన సంపాదనకు వచ్చినాక సరైన స్థితిలో నేను ఒక భార్యను పోషించుకోగలను, నేను ఒక భర్తతో కలిసి జీవించగలను అనేటువంటి పరిస్థితులు వచ్చినాక వివాహం చేసుకోమన్నారు.
అందుకని శరీరంలోనే ఉద్భవించినటువంటి కోరికది సృష్టి పెట్టింది. తద్వారా మళ్ళీ సంతానం కలుగుతుంది, అలా కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు నీకంటూ నీ శారీరక కోరికల కోసం వివాహం చేసుకొని నీ కుటుంబంలో వ్యవస్థలోకి నువ్వు ప్రవేశించు అని చెప్పారు. దాన్ని గృహస్థ ఆశ్రమము అని చెప్పారు. దానికి ముందు వివాహం కాకముందు బ్రహ్మచర్య ఆశ్రమము, వివాహం అయిన తరువాత గృహస్థాశ్రమము అనేటువంటి పేరు పెట్టారు. అంటే గృహస్థుగా జీవిస్తున్నాడు అని. గృహస్థుగా ఎప్పటి వరకు గృహస్థు అంటే నీకు పుట్టిన పిల్లలు ఎవరున్నారో, నీ సంతానం ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యి వివాహాలు చేసుకునే అంత యోగ్యతకు వచ్చి వాళ్ళకు వివాహాలు అయిపోయి వాళ్ళు ఒక బిడ్డకు జన్మనిచ్చే వరకు, అంటే వాళ్ళు మళ్ళీ పిల్లలను కనే వరకు నువ్వు వాళ్ళకి సహాయంగా ఉండు. అది నువ్వు గృహస్థుగా నీ ధర్మం, తల్లిదండ్రులుగా నీ ధర్మం. ఇప్పుడు నీ పిల్లలకు పిల్లలు పుట్టేశారు, ఇంకా అక్కడి నుంచి నువ్వు నీ బాధ్యతలు వదిలే, వాళ్ళ బాధ్యతలు మొత్తం వాళ్ళు చేసుకుంటారు. అక్కడి నుంచి నువ్వు బాధ్యతలు వదిలేసి, అంటే పిల్లలకి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా, అంటే నీ పెత్తనం మీద పిల్లలు నడవటం కాదు, అది చెప్పింది. వాళ్ళు అడిగితే సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు, సహాయాలు చేయి, ఓపుకుంటే అన్నీ ఓకే. వాళ్ళ మీద పెత్తనం చేయకు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు వదిలేసాయి. వాళ్ళని హాయిగా బతకమని, వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు. నువ్వు అందులో దూరి గజిబిజి గందరగోళాలు చేయొద్దు అని చెప్పారు. నీ బాధ్యత అయిపోయింది, ఇక నీ ఆట అయిపోయింది. నీ పిల్లల్ని నువ్వు పెంచావు, పెద్ద చేసావు, పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళు పిల్లల్ని కనేశారు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ నువ్వు ఈ బాధ్యతల్ని వదిలేసి, అంటే నీ పిల్లల బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళని గృహస్థులుగా జీవించనిచ్చి నువ్వు పక్కన వానప్రస్థాశ్రమంలో జీవించు అన్నారు. అదే ఇంట్లో ఉంటావు, ఇంకో ఇంటికి వెళ్తావు, అది నీ ఇష్టం. వానప్రస్థాశ్రమం అంటే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఇంకా పిల్లల బాధ్యతలు లేవు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. కనుక మీ ఇద్దరూ హాయిగా ధర్మబద్ధమైనటువంటి జీవితం జీవించుకోండి, ధర్మబద్ధమైన కోరికలు ఉంటే తీర్చుకోండి, హాయిగా వానప్రస్థులుగా గడపండి. దాని పేరు వానప్రస్థాశ్రమం అన్నారు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళకి తప్ప వేరే బాధ్యతలు లేవు, వేరే బంధాలు లేవు. అది కూడా అయిపోయిన తర్వాత ఇరువురిలో ఒకళ్ళు చనిపోతే అప్పుడు ఒకళ్ళే మిగులుతారు. అంటే ఆ ఒకళ్ళకి ఏమైంది, ఇప్పుడు అన్నీ వదిలివేయబడి ఉన్నాయి. అన్నీ వదిలివేయబడి ఉన్న స్థితిని సన్యాసము అంటారు. సన్యాసం అంటే సమస్తము వదిలివేయటము అని. ఇప్పుడు భార్య కూడా వెళ్ళిపోయింది, ఇంకా బంధాలు లేవు భూమి మీద, కాబట్టి అతను సన్యాసి. దాన్ని సన్యాసి ఆశ్రమము అని చెప్పారు. అదే సన్యాసాశ్రమము. ఇలా 4 రకాలుగా మనిషి జీవితం సాగుతుంది. ఈ సన్యాసాశ్రమంలో నీకు మరణం వచ్చినప్పుడు నువ్వు చనిపోతావు. ఈ లోపల అంతా ధార్మికంగా తపోమయ జీవితాన్నే గడపమన్నారు, బాల్యం నుంచి మరణం వరకు. ఆధ్యాత్మిక జీవితం ఇలా సాగుతూనే ఉంటుంది, కానీ ఈ స్టేజ్ల్లో ధర్మాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటావు. ఇది ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక సాధన, ఆత్మజ్ఞాన సాధన ఏదైనా కావచ్చు. ఇలా వెళ్ళే విధానంలో వ్యసనములు అనేవి ఇందాక చెప్పుకున్నాం. అధికమైనటువంటి, అంటే చెడు వైపు వెళ్ళేది ఏదైనా అది వ్యసనము, చెడు వైపు తీసుకెళ్ళకూడదు. అధర్మం ఏదైనా అది వ్యసనము. కర్తవ్యములు బాధ్యతలు విస్మరించటం ఏదైనా అది వ్యసనము. అది ఎంత మంచిదైనా కావచ్చు. నువ్వు చేయవలసినవి నువ్వు ముందు చేయాలిగా, నువ్వు చేయకూడని నువ్వు చేయకూడదు. అది మంచి చెడు అనేది పాయింట్ కాదు అసలు అక్కడ. అంటే ఇప్పుడు నేనేదో దైవారాధన చేసుకుంటున్నా, ఇప్పుడు ఇది నాకు దైవారాధన చేసుకునే సమయం. ఇప్పుడు నా తల్లి తండ్రి అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు, అక్కడ వాళ్ళకి సేవలు చేయాలి. ఇప్పుడు వాళ్ళకి సేవలు దగ్గరుండి చేసి అన్నీ అప్పుడు దైవారాధన చేసుకోనా, లేదు నా దైవారాధన సమయం మారకూడదు కనుక దైవాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా బాధపడుతున్నా దైవారాధన అయినాకి వెళ్ళి సేవ చేయనా చేస్తాను. అప్పుడు కూడా వాళ్ళకి అవసరమేని చేస్తాను, అప్పుడు చేస్తాను, చెడ్డోడిని కాదు. అంటే తల్లిదండ్రులకే ముందు చేసి తర్వాత దైవారాధన చేయాలి అనేది ధర్మము, బాధ్యత, కర్తవ్యం. అలా తెలుసుకోవాలి ఎవరైనా. కాదు నాకు దైవమే ముందు, నా కుటుంబ సభ్యులను వదిలేస్తాను, ఇళ్ళు వదిలేస్తాను, బాధ్యతలు వదిలేస్తాను, కర్తవ్యాలు వదిలేస్తాను అంటే
వాళ్ళు ధర్మము తప్పారు, దాని ఫలితములు వాళ్ళు అనుభవిస్తారు, దాంతో మనకు సంబంధం లేదు. ఎవరు తప్పిన వాళ్ళతో మనకెందుకు, మన గొడవ మనం చూసుకోవాలి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వు ఎప్పుడు తప్పచ్చో కూడా చెప్పారు. అలా ఎవరి విధానాలు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం, ఈ విధానాలు మహాత్ములు అంటే మనిషి జీవితంలో వాటికి పేర్లు పెట్టారు, దశలంతే. అవి ధార్మికము అని చెప్పారు. ఇలా భరతుడు అనేటువంటి ఒక మహాచక్రవర్తి కథను మనకు చెప్పారు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. భరతుడు అనేటువంటి ఒక రాజు, మహారాజు. ఈ భరతుడు అన్నీ చేసుకున్నాడు. చక్కగా బ్రహ్మచర్యాశ్రమం హాయిగా గడిచింది, చక్కగా గృహస్థాశ్రమం గడిచింది. ఆ పరిపాలన చేస్తున్న రోజుల్లో అన్ని చక్కగా చేశాడు. ఎంతో మహా తాత్విక చింతన కలిగిన వాడు, ఆధ్యాత్మిక జీవితం గడిపేవాడు. తర్వాత ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాక ఆయన తన రాజ్యం మొత్తం పిల్లలకు అప్పచెప్పేసి ఆయన ఒక్కడే ఉన్నాడు. వచ్చేసి తపస్సు చేసుకోవటానికి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఒక తపస్సు చేసుకోవటానికి కొంచెం ఒక నది ఉన్న ప్రదేశం. పూర్వం అలా ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడంటే బోరు బావులు మనం ఎక్కడుంటే అక్కడ ఇంట్లోనే బోర్ వేసేసుకొని మోటార్లో కరెంట్లు వచ్చినాయి, అప్పుడు లేవు. అందుకని నీరు జీవనాధారం కనుక నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేవాళ్ళు. ఈ ఋషులు, మునులు, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కువ అక్కడికి వెళ్ళి మానవ సంచారం తక్కువగా ఉన్నటువంటి వనాలలో ఉండేవాళ్ళు. ఈయన కూడా అలా వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఆయన తపస్సులు చేసుకుంటున్నాడు, ధ్యానాలు చేసుకుంటున్నాడు, తన ఆధ్యాత్మిక చింతన కొనసాగించుకుంటున్నాడు. ఇంకా తన బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పేశాడు, అయిపోయింది అది. ఇప్పుడు ఆయన సన్యాసాశ్రమంలోకి వచ్చాడు. ఆయన ఎంత చక్కగా గడుపుతున్నాడు జీవితాన్ని అంటే, తిరిగి నా పిల్లలు ఏంటి, నా రాజ్యం ఏంటి, ఏమైపోయింది, నా మనవళ్ళు ఎలా ఉన్నారు, నా ముని మనవళ్ళు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళందరూ ఏంటి, లేదా లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారు, స్నేహితులు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, నేనేదో చేసేయాలి, పొడిసేయాలి, ప్రపంచాన్ని ఉద్ధరించేయాలి, అలా కూడా తిరగట్లేని, ఏది చేయట్లే. అసలు తన అంతరంగంలో తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో చక్కగా తపస్సులు చేసుకుంటూ గడుపుతున్నాడు. వేటితోనూ అక్కడ మళ్ళీ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోలే. చక్కగా వెళ్ళటం, ఆ నదిలో స్నానపానాదులు చేసుకోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, మళ్ళీ తన తపస్సు తాను చేసుకోవటం, అంతే. ఇంకెవరితో సంబంధం లేదు. ఆయన ఎంత సంబంధం లేని జీవితం గడిపాడు మనుషులతో అంటే సన్యాసాశ్రమంగా. ఆయన్ని జడము అని పిలిచారు. అంటే జడము అంటే ఒక రాయి ఎలా ఉంటుంది, దాన్ని జడములు అంటాం. ఇప్పుడు రాయి జడము, మనం కదిపితేనే కదులుతుంది, దానంతటే అది కదలదు. అలాగే నీరు జడము, మనం కదిపితేనే కదులుతుంది. అలా మనం వృక్షజాతి, జంతు జాతి, మానవ జాతి కాకుండా భూమి మీద అన్నిటినీ జడములే అంటాం. అసలు వృక్షాలను కూడా కొంతమంది జడములుగానే భావించుకుంటారు, కానీ వాటిలో ఎదుగుదల ఉంది, కనపడతా ఉంటుంది అది. కానీ జడములనే అనుకోవచ్చు, ఎందుకంటే కనపడే ఎదుగుదల మన ముందు ఎదుగుతూ కనపడవు, కానీ ఎదుగుతున్నట్టు తెలుస్తుంది. చైతన్యములు అంటే ఏంటంటే మనుషులు కదులుతున్నారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయగలరు, కదలగలరు, కదులుతూ కనపడతారు. అందుకని మనుషులు చైతన్యములు, జంతువులు చైతన్యములు, మిగిలినన్ని జడములు అని వదిలేసాం మనం. ఒక రాయిని చూసాం అనుకోండి, అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు కదిపే వరకు. అలా ఈయనకి ప్రపంచాన్ని అలా పట్టించుకోకుండా తన ధ్యాసలో తాను, తన అంతరంగంలో తాను, తన కాలకృత్యాలు, అవసరమైన విషయాలు చేసుకోవటం వరకే చూసి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా జీవిస్తున్న ఆయన్ని చుట్టూ ఉన్న గమనించిన అందరూ జడభరుతుడు అని పిలవటం మొదలుపెట్టారు. అంటే ఒక జడములా మనం వెళ్ళేదన్నా కదిపితే తప్ప ఆయనంతటా ఆయన అసలు ఏది కదపడో, ఎవరు జోలికి రాడు. ఇంకా జడభరుతుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఆయన చాలా అలా జీవితం గడుపుతూ రోజు నది స్నానానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆయన ఆ నది పేరు చక్ర నదో ఏదో ఉంది నది పేరు. అలా వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇందులో విషయం ముఖ్యం. మనకి పేర్లు గీర్లు కావాలంటే మనం అన్నీ చెప్పుకోవచ్చు. ఆయన ఏ దేశానికి రాజు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ పుట్టాడు, అన్ని స్టోరీలు ఉన్నాయి ఆల్రెడీ చరిత్రలో. నేను ఇక్కడ విషయ ప్రాముఖ్యతను తీసుకొని మన అంతరంగ పరిశీలన మనకు ముఖ్యం కనుక దానికి ఉదాహరణగా అవసరమైన విషయాన్ని మాత్రమే చర్చిస్తున్నాను.
అక్కడ అన్నీ చేసుకొని ఆయన నదీ స్నానం చేసి ఆయన చేసుకోవాల్సిన జపతపాలు అవన్నీ చేసుకుంటూ ఆ నది ఒడ్డును కూర్చొని ఉన్నాడు ఆయన. ఆయన సాధన ఏదో చేసుకుంటూ ఆ సమయంలో ఆయన అలికిడైతే చూశాడు. ఆయన ఒక లేడీ నిండు గర్భంతో ఉంది. ఆ లేడీ అది మంచినీళ్లు తాగడానికి వచ్చింది ఆ నదికి. అది మంచినీళ్లు తాగుతూ ఉండగా సింహ గర్జన వినపడింది దానికి. ఆ వెనుక వైపు నుంచి ఎక్కడో సింహం గర్జించింది. సహజంగా సింహాలు వేటాడతాయి, లేడుల్ని వీటిని చంపేస్తాయి, సాధు జంతువులను చంపి తింటాయి. ఆ సింహ గర్జనకి ఈ లేడీ భయపడింది. ఇంతకీ సింహం కనపడలా, రాలా, గర్జన వినపడింది, దాని అరుపు. దానికి ఒక్కసారి ఈ లేడీ భయపడేటప్పటికి గర్భస్రావం అయిపోయింది. ఆ లేడీ పిల్ల వచ్చి బయట నీళ్ళలో, నదిలో నీళ్ళల్లో పడిపోయింది. ఆ ఒడ్డున అది నీళ్లు తాగుతోంది అక్కడ. ఆ గర్భస్రావం అయిపోవటం, ఈ భయపడటం సింహం గర్జనకి ఆ లేడీ అక్కడే పడి చచ్చిపోయింది. ఇప్పుడు లేడీ పిల్ల అక్కడ పడిపోయి ఉంది. ముని ఇదంతా చూశారు ఆయన, ఎవరో జడభరత మహాముని. వెంటనే ఆయనకి అయ్యో ఈ పిల్ల ఎలా బతుకుతుంది, ఇప్పుడు ఆ తల్లి చచ్చిపోయిందని ఆయనకి దాని మీద ప్రేమ కలిగి గబగబా దాన్ని శుభ్రం చేసి తీసుకువెళ్ళి దానికి ఏం అవసరమో అలా దాన్ని పెంచడం మొదలుపెట్టారు తన దగ్గర పెట్టుకొని. ఇప్పుడు దాన్ని తనతో పాటు ఉంచుకుంటున్నారు. అప్పుడు దాన్ని పెంచడం మొదలుపెట్టినాక ఏమైందంటే ఈయన రోజు చేయవలసిన సాధనా కార్యక్రమాలు కొంచెం పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ టైం దీనికి కేటాయించాల్సి వచ్చింది, దీనికి అవసరమైనవన్నీ చేయాల్సి వచ్చింది. తర్వాత దీన్ని జాగ్రత్త పెట్టి అప్పుడు ఏదైనా సాధన చేసుకోవాల్సి వస్తుంది. అలా సాధనకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ దీని ధ్యాస వస్తుంది, ఏమన్నా వచ్చి దీన్ని తినేస్తుందేమో, ఏదైనా ఇది ఎటైనా వెళ్ళిపోద్దేమో అని మనసంతా దీని మీద లగ్నం అయిపోతుంది. అప్పుడు ఆయనకు కూడా తెలిసింది, తెలియకేం కాదు, నేను నా స్వీయ సాధనలో ఉన్నాను, అనంత ఆత్మజ్ఞాన సాధనలో ఉన్నాను, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకోవాలి, నేను ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాను, సన్యాసాశ్రమంలో ఉన్నాను అని తెలుస్తుంది. కానీ ఒక జీవిని రక్షించటం, ఒక జీవిని కాపాడటం అంతకంటే ఉత్తమము అని ఆయన భావించుకున్నారు. ఆయన భావన అలా కలిగింది. అంటే కళ్ళ ముందు పాపం అది ఇదవుతుంది, ప్లస్ దాన్ని పెంచుతూ ఈయనకి మమకారం కూడా ఏర్పడింది బాగా. అలానే ఆయన తీవ్రమైనటువంటి సాధనా దశలో ఉన్నారు. అసలు పిల్లల్నే వదిలేసి, రాజ్యాన్నే వదిలేసి, సమస్త భోగభాగ్యాలను వదిలేసి అడవికి వచ్చి పండు ఫలాలు తింటూ ఊరికనే ఒక సన్యాసిలా జీవిస్తున్నారు ఈయన. అంటే ఆయన ఎంత స్టేజ్కి వెళ్ళి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వెనక్కి తిరిగాడు, జాసకు కూడా వెళ్ళలేదు. కానీ ఇక్కడ దీన్ని పెంచడంలో మమకారం పెరిగింది ఈయనకి. అది రోజు ఈయనతో ఆడుకుంటుంది, ఈయన ఒళ్ళో పడుకుంటుంది, ఈయనతోనే కూర్చుంటుంది, ఈయన తపస్సు చేసుకుంటుంటే వచ్చి దానికి అది తపస్సు అని తెలియదుగా, ధ్యానం అని తెలియదుగా, ఈయన చేసుకుంటున్నటువంటి దైవీ కార్యక్రమాలు ఏమున్నాయి, ఆ సాధనలని దానికి తెలియదుగా, వచ్చి కదుపుతుంది ఆయన్ని, దగ్గరికి తీసుకోమని కోరుతుంది, ఆయనతో ప్రేమగా ఉంటుంది. పాప ఆ చర్యలన్నింటికి ఆయన దాని దగ్గరికి తీసుకొని దాంతో గడిపేస్తున్నారు. కొంచెం సాధనకి వెళ్ళినా మళ్ళీ అది వస్తుంది దగ్గరికి. అలా ఇద్దరు ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా అలా తయారైపోయారు. ఆ లేడీ ఈయన. ఆ లేడీ పెరిగి పెద్దదవుతుంది. ఈయనకి వృద్ధాప్యం వచ్చేసింది, ఆయనకి బాగా వృద్ధాప్యం వచ్చింది. ఆయన చనిపోయారు. ఆ చనిపోయేటప్పుడు కూడా ఇప్పుడు నేను చనిపోతున్నాను, పాప మీద ఎలా బ్రతుకుతుందో ఏంటి లేడీ పరిస్థితి, ఇలా మొత్తం దాని ఆలోచనలతో చనిపోయారు ఆయన. అయ్యో అది ఎలా అని. అందువలన ఆయన మరుజన్మలో ఆయన లేడీగానే పుట్టారు. ఆ భావనతోనే చనిపోయారు. ఆయన మరుజన్మలో మరలా లేడీగా పుట్టారు. ఇది కథ సారాంశం. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అనేది ఇది ఇక్కడ మహిమలు మాయలు అద్భుతాలు కాదు. మనం దేని మీద అయితే తీవ్రమైనటువంటి మోహం పెట్టుకుంటామో, ఇప్పుడు ఆయన చేసింది మంచి పనే, కానీ మంచి పని కూడా అక్కడ వ్యామోహం అయింది. ఈ అధికమైనటువంటిది ఏదైనా అది వ్యామోహంగా వ్యసనంగా అయిపోద్ది. తగుమాత్రంగానే ఉండాలి. ఇప్పుడు అక్కడ కుటుంబాన్ని వదిలి రాగలిగారు ఆయన, రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి రాగలిగారు ఆయన, సన్యాసాశ్రమం వరకు వచ్చేసారు ఆయన. ఇక్కడ మళ్ళీ దీన్ని పెంచేటప్పుడు మమకారం పెంచుకున్నారు.
తన చావు స్థితికి వెళ్ళినప్పుడు అది ఏమైపోతుందో అని బాధకు గురయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అదేగా మరి విడిగా, అయ్యో నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, మా ఆవిడ ఏమైపోద్ది, మా ఆయన ఏమైపోతాడు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అన్ని రకాల తప్పులు అందుకే చేస్తూ ఉంటారు. ఇక్కడ మంచిలో కూడా అదే జరిగింది. అప్పుడు ఆయన ఏం చేయాలి? దాని ఆలనా పాలన ఇంకొకరికి ఎవరికన్నా అప్పగించాలి, లేదా ఇంకో మనిషిని పెట్టుకోవాలి. ప్రపంచం బోర్డు ఉందిగా. లేదు తను సాధన చేసుకునేటప్పుడు దానికి ఏర్పాట్లన్నీ చేసేసి దాన్ని ఎక్కడో కట్టేసి రక్షణగా దానికి ఇబ్బంది లేకుండా చూసి తన సాధనలోకి వెళ్ళాలి. అలాంటివి ఏం చేయకుండా ఆయన ఏం చేశారు? దాని మీద ప్రేమతో అది వచ్చి కదుపుతుంటే మళ్ళీ దాంతో ఆడుకోవడం, దాన్ని ముద్దాడటం, దాని దగ్గర పెట్టుకోవడం, అలా మొదలుపెట్టి సాధనలు వదిలేశారు. అంటే తన ముముక్షత్వానికి వెళ్ళి తన మోక్ష స్థితిని దాన్ని పొందలేదు. అందువల్ల ఏమైంది? మళ్ళీ మరుజన్మ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ స్థితి దాకా వచ్చేసారు ఆయన. వచ్చిన ఆయనే మమకారం లేడి మీద పెంచుకున్నారు. అందుకని మరజన్మలో ఇప్పుడు ఆయనకి లేడంటే ఇష్టం కనుక ఆయనే లేడిగా జన్మించారు. జన్మించిన తపోమయమైనటువంటి ఆ జ్ఞానం ఆయనలో ఉన్నది అని మనకు ఇందులో చెప్పారు. కానీ అలా మీరు ఊహించుకోబాకండి. అలా మామూలుగా మనకు కథ అర్థం అవడానికి విషయపరంగా చెప్పు ఉండొచ్చు. మాయలు మయములు అద్భుతాలు ఊహించుకోబాకండి. ఎందుకంటే మరు జన్మలు తెలిసే అవకాశం ఉండే మనకు కూడా అలాగే ఉండేది. అయితే మహాత్ములు ఇక్కడ మనకి జ్ఞానబోధ చేయాలన్నప్పుడు ఎలా చెప్పాలి? ఇలాగే చెప్పాలి. అలానే నేను వాటిని తక్కువ చేయట్లా. మనం పిచ్చిలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇది నేను మీకు అవును మరు జన్మలు తెలుస్తాయి అన్నాను అనుకోండి, మీరందరూ ఇప్పుడు ఈ గురువుల చుట్టూ మహాత్ముల చుట్టూ పెరిగెత్తారు. మోసగాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు మొత్తం మాకు అన్నీ తెలుసని దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఆధ్యాత్మికతలో దైవీ పేరు మీద జరుగుతున్న మోసాలు ప్రపంచంలో విడిగా ఎక్కడ జరగవు. ఎందుకంటే విడి మోసాలు వీళ్ళు దొరికిపోతారు. వీళ్ళు దొరకరు ఎప్పటికే. మాకు అన్నీ తెలుసు అని చెప్తారు. పాప మా శిష్యులు నమ్ముతూ ఉంటారు. అలా తెలియదు. తెలిస్తే సృష్టి అందరికీ సమంగా తెలిసేటట్టు ఇచ్చేది. తెలియదు అంటే ఇంక సృష్టి ఎవరికీ తెలియకుండా ఇచ్చేది. కానీ ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం అవ్వాలి, జ్ఞానబోధ చేయాలి అన్నప్పుడు ఎలా చెప్పాలంటే ఇలాగే చెప్పాలి. అందుకని లేడి రూపంలో ఉన్న ఆయనకి ఆ వాసనలు ఉంటాయి. పూర్వజన్మ వాసనలు మనకు కూడా వస్తాయి. ఆ వాసన ఉంది. నేను తపోమయ జీవితాన్ని గడిపినటువంటి యోగిని అని ఆ యోగి వాసన, ఆ తపోమయ జీవితపు వాసన ఆ లేడి పిల్లకు ఉంది. అందుకని ఆ లేడి పిల్ల కూడా ఎంతో సాత్వికంగా మునుల చుట్టూ, ఆ లేడి జీవితంలో ఆ మునుల చుట్టూ, యోగుల చుట్టూ, అప్పుడు ఎవరున్నారు అక్కడే తిరిగేది, అక్కడే బతికేది. అలా అలా ఆ లేడికి పూర్వ వాసన, యోగి వాసన ఉండటం వలన ఒక జంతు స్వభావాన్ని వదిలేసి అద్భుతమైనటువంటి యోగిలా లేడి బతికింది. బతికి చనిపోయింది. ఆ బతికి చనిపోయే ప్రాసెస్లో అది మోక్షాన్ని పొందింది. అంటే ఈ లేడి శరీరం వదిలిపెట్టినాక ఆయన ఆల్రెడీ ఆ తపస్సులో ఉన్నాయని ఆయనకున్న మోహం ఈ లేడి మోహం. అందువలన ఈ లేడి శరీరాన్ని వదలగానే ఆయన మోక్ష స్థితిని పొందేశారు అని కథ చెప్పబడుతుంది. అంటే ఇది ఏం చెబుతుంది అంటే కథ మనకు నేర్పేది ఏంటంటే, మీరు మంచిని చెడుని ఏది అతిగా చేసినా అది వ్యసనమే. అందువలన మహాత్ములు మనకు చాలా జాగ్రత్తగా చెప్పారు. అయ్యా, పుణ్యము బంగారపు సంఖ్యలు, పాపము ఇనప సంఖ్యలు, తేడా ఏం లేదు. పుణ్యము కూడా నువ్వు అనుభవించి తీరవలసిందే, పాపము కూడా నువ్వు అనుభవించి తీరవలసిందే. పుణ్యము బంగారపు సంఖ్యలు, పాపము ఇనప సంఖ్యలు. ఏమండి అలా అయితే పుణ్యము కూడా అనుభవించి తీరవలసిందే అన్నప్పుడు అసలు పుణ్యకార్యాలు చేయకూడదు కదండి అంటే, పుణ్యకార్యాలు చేయకుండా జీవిస్తే నువ్వు మనిషివే కాదు. పుణ్యం అంటే మంచి పనులు. పాపము చేయకుండా ఉండడానికి పుణ్యం చేయాలి. పాపాన్ని వదిలేయాలంటే మంచిని చేయాలి, చెడును వదిలేయాలండి. ఏదో ఒకటి చేయకుండా జీవితం సాగదుగా. ఎప్పుడు మంచి చేయాల్సిందే. జీవించినంతకాలం ఇతరులకు మంచి చేయాల్సిందే. అంత చేయాలంటే మోక్షం రావాలంటే త్యాగైనేకే అమృతత్వ మానసు అని చెప్పారు. త్యాగము చేత మాత్రమే అమృతత్వము అనేటువంటి మోక్ష స్థితి ఏది ఉందో అది నీ మనసుకు అర్థమవుద్దు, నువ్వు అటు వెళ్ళగలుగుతావు. అటువంటి నీకు మృతత్వము లేనటువంటి స్థితిని తెలుసుకునే మనసు కలుగుతుంది అని చెప్పారు. అంటే మోక్ష స్థితి. త్యాగం అంటే ఏంటి? మంచిలో పరాకాష్ట. నువ్వు ప్రాణాలు అడ్డుపెట్టైనా, నీ ప్రాణాలు ఇచ్చైనా ఇంకోళ్ళకి మేలు చేస్తావు నువ్వు. ఇంక చిన్నవి కాదు. అది త్యాగం అంటే.
చేయొద్దని చెప్పలా. మరి పుణ్యం ఏంటండి? పుణ్యం బంగారపు సంఖ్యలు అన్నారంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు కావాలని చేసింది పాపం అవుతుంది. ఉద్దేశపూర్వకముగా చేస్తే పాపము. ఉద్దేశపూర్వకముగా నాకు లాభం జరగాలి, మేలు జరగాలి, పుణ్యము రావాలని చేస్తే పుణ్యము. అంటే నేను ఇప్పుడు ఎవరికో లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నా. లేని వాళ్ళకి ఆహారం పెడితే ఎప్పటికైనా నాకు ఆహారం లోటు ఉండదు, నా కుటుంబానికి ఆహారం లోటు ఉండదు, తిరిగి నాకు అటువంటి ఫలితం వస్తుంది అనే భావంతో పెడుతున్నాను అనుకోండి, అప్పుడు అటువంటి ఫలితం వస్తుంది. అంటే నువ్వు ఊహించుకున్నంత రాకపోవచ్చు, నియమ ప్రకారం, విధి నియమ ప్రకారం ఏదుందో అది వస్తుంది. అలా నువ్వు ఆశించి చేసే పుణ్యఫలాలు ఏమున్నాయో అవన్నీ నువ్వు అనుభవించడం కోసమే చేస్తున్నావు. ఆశించావంటే మళ్ళీ నీకు అటువంటి అనుభవం కావాలనేగా, నీకో నీ కుటుంబానికో కావాలనేగా. అందుకని పుణ్యము బంగారపు సంఖ్యలు. మళ్ళీ ఆ అనుభవం కోసం నువ్వు ఇక్కడ ఈ శరీరంతో బతికే ఉండాలి, లేదా మళ్ళీ జన్మలు ఎత్తే అనుభవించాలి. ఇప్పుడు మనకి సమాజంలో హోదాలలో, పదవులలో, ధనములో, కొంచెం బాగా సుఖ సౌఖ్యములలో, భోగములలో కనపడుతున్న వాళ్ళందరూ కూడా ఆశించి పుణ్యకార్యములు చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఉదాహరణకు చెబుతున్నా అంతే మీకు. ఆశించి చెడు పనులు చేసిన వాళ్ళందరూ చెడు అనుభవిస్తూ ఉంటారు, ఆశించి మంచి పనులు చేసిన వాళ్ళందరూ మంచి అనుభవిస్తుంటారు. అందరి జీవితాల్లో మంచి చెడులు వచ్చి వెళ్తూ ఉంటాయి. అందుకని ఆశించి చేస్తే పుణ్యము బంగారపు సంఖ్యలు, ఆశించి చేస్తే పాపము ఇనుప సంఖ్యలు. అంతే, తేడా ఏం లేదు, అనుభవించాల్సిందే. ఆశించకుండా పనులు చేయమని చెప్పారు, నిష్కామ కర్మయోగము. అప్పుడు అమృతత్వం అది. అందులో నువ్వు త్యాగం చేసావు, కానీ తిరిగి ఫలితాన్ని ఆశించట్లా. ఎదుట జీవికి నాలాగా ఆకలి ఉంటుంది కనుక అన్నం పెట్టాను, ఎదుట జీవికి నాలాగా సిగ్గు ఉంటుంది కనుక శరీరం కప్పుకోవడానికి బట్టలు ఇచ్చాను, ఎదుట జీవికి నాలాగానే కొన్ని రకాల అవసరాలు ఉంటాయి కనుక ధన సహాయం చేశాను, ఏదో ఒక సహాయం, చదువుకోవడానికి పుస్తకాలు కొనిపెట్టాను, ఏదైనా కావచ్చు. ఏదో వృద్ధాప్యంలో వృద్ధులుగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎవరో చూడకపోతుంటే నేను దగ్గర పెట్టుకు చూశాను, ఏదైనా కావచ్చు అలా. కానీ నేను తిరిగి ఫలితాన్ని ఆశించట్లా. వాళ్ళ బాధను గుర్తించి చేశాను, వాళ్ళ అవసరాన్ని గుర్తించి చేశాను, వాళ్ళకున్న కష్టాన్ని గుర్తించి చేశాను తప్ప, వాళ్ళ నా కష్టంలోంచి బయటపడేద్దామని సహాయం చేశాను తప్ప నాకేదో లాభం రావాలని చేయలే. అటువంటి సత్కర్మలో, మంచి కర్మలో నీకు జ్ఞానం వైపుకి వెళ్ళేలా నీకు ఉపయోగపడతాయి. వాళ్ళకే జ్ఞానం వస్తుంది. ఆశించి పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి జ్ఞానం రాదు. చాలామంది గురువులు, మహాత్ములు కూడా ఉన్నారు, వాళ్ళ జ్ఞానం రాదు. చూడండి, మీరు కర్మలు చేస్తూ ఉంటారు, కర్మయోగమే గొప్పదని చెబుతూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఏదో మేలు చేస్తున్నాం, పుణ్యం చేస్తున్నాం, సత్కార్యాలు చేస్తున్నాం, ఆ మేలు ఫలం మాకు అద్భుతంగా తిరిగి వస్తుందని ఆశిస్తారు. శిష్యులకు కూడా అదే చెబుతూ ఉంటారు. నువ్వు దేవుడికి రూపాయి ఖర్చు పెట్టు, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. నువ్వు దేవుడికి 100 రూపాయలు ఖర్చు పెట్టు, దేవుడు తిరిగి నీకు 1,00,000 రూపాయలు. ఎప్పుడు ఇక లక్షల గొడవ, రూపాయలు గొడవ, కీర్తి గొడవ, పదవులు గొడవ, హోదాలు గొడవ, ఇవే చెబుతూ ఉంటారు ఆ గురువులు. ఎంతో మంది ఉన్నారు చూడాల, మాతాజీలు, గురువులు. కర్మ సిద్ధాంతాన్ని పుణ్య రూపంలో నీకు అప్లై చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ వలన నీకు ఏ ఉపయోగం ఉండదు. నిన్ను మళ్ళీ అందులో చిక్కుకుపోతున్న వాళ్ళు కూడా చిక్కుకుపోయారు. అటువంటి గురువులను అనుసరించే వాళ్ళు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు. అందుకని మాది కర్మ మార్గము, మేము తీవ్రమైనటువంటి హార్డ్ వర్కర్స్ అని చెబుతూ ఉంటారు. మేము నిరంతరం 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాం, నిద్ర కూడా 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోము. అది గొప్పగా చెబుతారు. అసలు ఆ గొప్ప ఏంటో నాకు అర్థం కాదు ఇప్పటికే. దానికే ఉంది ఇప్పుడు. దానికి మామూలుగా ఏమీ లేని భిక్షగాడు 24 గంటలు అడుక్కుంటూనే ఉంటాడు. అడిగి పడుకోవడానికి సరైన ప్లేస్ లేక నిద్ర పట్టదు. ఆ రైల్వే ప్లాట్ఫారాల మీద దోమలు కొడుతుంటే దులుపుకుంటూ పడుకొని ఉంటాడు, బస్ స్టాండ్లోనే ఎక్కడ. ఇప్పుడు వాడు మేల్కొని ఉన్నాడు. మేల్కొని ఉండటానికి, నిరంతరం కష్టపడటానికి, 24 గంటలు మేల్కొని ఉండటానికి ఏంటి సంబంధం? అసలు ఏముంది అందులో? ఏం చేసావు? ఏం చేయగలవు ఈ ప్రపంచంలో? నువ్వు ఎంత పెద్ద మహాత్ముడైనా కానీ అసలు అనంత సృష్టికి నువ్వేం చేయగలవు? అసలు నీకే నువ్వేం చేసుకోలేవు. నీ మరణాన్ని ఆపుకోలేవు, నీ వృద్ధాప్యాన్ని ఆపుకోలేవు, నీ శారీరక ఆకలిని ఆపుకోలేవు, నీ మలమూత్ర విసర్జనలు ఆపుకోలేవు, నీ కంటితో చూడకుండా ఉండలేవు. అసలు ఈ గురువులు, మహాత్ములు అనేటువంటి మహానుభావులు కూడా ఎంతో మంది కలజోళ్ళు పెట్టి కనపడుతూ ఉంటారు. చూడండి, మీకు
కంటి చూపుని ఆపుకోలేవు, తగ్గిపోద్ది. కొంతమంది ఏంటంటే వీళ్ళు గర్విష్ఠులు, అహంకారులు. కళ్ళజోడు పెట్టుకుంటే నా మాయలు మహిమలు అద్భుతాలు తగ్గిపోయినాయి అనుకుంటారు ప్రజలు, నేను కళ్ళజోడు మీద ఆధారపడ్డాను అనుకుంటారని ఆ చూపులేనితనంతో గడుపుతూ ఉంటారు. కొంతమంది పాపం నిజాయితీగా కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు. మేదో మంచి మాటలు చెప్పడానికి వచ్చాం, మంచి చెప్పి వెళ్ళిపోతాం, కళ్ళజోళ్ళు లేకపోతే ఇప్పుడు ఎట్ట ఇవన్నీ చదవలేం, చేయలేం కదా. అలా శరీర శిథిలతను ఎవరు ఆపలేరు. చెవినికిడి తగ్గిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి, నువ్వు నీకేం చేసుకోలేవు. కానీ నిన్ను నువ్వు మహాత్ముడు మహాత్మురాలని ప్రచారం చేసుకుంటున్నావు. దానికి ఒక కర్మయోగం అని పేరు పెట్టు. కర్మ అంటే ఏంటి? తిరగటం. నేను తిరగకుండా ఉండలేను అనేది నీ మానసిక స్థితి. దానికి మనం ఏం చేస్తాం? ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎప్పటికైనా శరీరం పడిపోద్ది. కర్మ శరీరంతోనే చేయబడుతుంది. కర్మయోగం మంచిదే, మంచి కర్మలు స్టార్టింగ్లో అందరూ చేయాలి. కానీ ఆఖరి స్థితి జ్ఞానంలో లీనమైపోవటం. ఇప్పుడు ఈ కర్మయోగులందరూ జ్ఞానం దాకా వెళ్ళినవారు మిమ్మల్ని అందులో బంధించేస్తారు. అది ప్రాబ్లం. కర్మ జ్ఞానానికి దారితీస్తే ఎప్పుడూ ఉత్తమమే. అక్కడ ఏం చేస్తారు? కర్మలన్నీ చేస్తే దేవుడే మోక్షం ఇచ్చేస్తాడని. అసలు మోక్షం ఇవ్వబడేది కాదు, అది నీ స్వతంత్రత, నీ స్వాతంత్ర్యము, నీ శరీరము మనసు ప్రాణశక్తి. నీ ప్రాణశక్తి ఎరుకను నువ్వు పొందటం అనే స్థితిని మోక్షం అని చెప్పారు. అంతే, అది ఎవరు ఇచ్చేది కాదు, నువ్వు ప్రయత్నించి సాధించుకోవాలి. అందుకని విషయాలు చక్కగా తెలుసుకోండి. వ్యామోహం అవటం వలన, అంటే ప్రేమ ఉండొచ్చు, ప్రేమ వ్యామోహం అవటం వలన మహాత్ముడైన భరతుడు, జడభరతుడు అంటే ఏంటి? మిగిలిన విషయాలన్నింటి పట్ల జడంగా ఉన్నాడు. అంత పేరు తెచ్చుకున్నాడు జడభరతుడు అని. ప్రపంచంలో దేనికి అతుక్కోలేదు ఆయన. అన్ని వదిలేసి వచ్చాడు. రాజు అయ్యి ఉండి, కుటుంబం ఉంది, అన్ని వదిలిచ్చాడు. చక్కగా అప్పచెప్పి వచ్చాడు బాధ్యతలు, పారిపోయి రాలా. అటువంటి వ్యక్తి చివరి దశలో మళ్ళీ ఈ లేడి పిల్లకి అతుక్కుపోయాడు. ఎందుకంటే ఆ సన్నివేశంలో ఆయన కరిగిపోయాడు. తల్లి లేడి చచ్చిపోవడం, ఈ పిల్లలేడి చనిపోయే స్థితిలో ఈయన పెంచడం, ఆ పెంచుదల నుంచి మమకారం ఏర్పడిపోయింది. ఇంకా సాధనలా ఆపేశాడు, కుదరలేదు. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం ఈ లేడి పిల్ల పెద్దదైనాక దాన్ని వదిలి సాధనకి వెళ్తే అది వచ్చి ఈయన కదుపుతుంది. అది కదిపినప్పుడల్లా మళ్ళీ దాంతో ఇంకా ముచ్చట్లు పెట్టుకొని అలా 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 చనిపోయాడు ఆయన. ఆ చనిపోయిన ఆయన మళ్ళీ లేడి భావనతోనే ఉన్నాడు కనుక లేడిగా పుట్టి, అయితే యోగి భావన లోపల ఉంది కనుక పూర్వ వాసనా సంస్కారములు అంటారు వాటిని. అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు కాదు, మరుజన్మ వాసనలు ఉంటాయి. ఆ వాసనా సంస్కారం వల్ల ఆ లేడి జంతు స్వభావాన్ని చూపించకుండా శరీరం జంతువైన మునుల ఆశ్రమాలు ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మంచిగా ఉండి అలా జీవితం గడుపుతూ శరీరాన్ని వదిలేసింది. అలా వదిలేయగానే ఆయనకి పూర్వ సంస్కారాలు ఉన్నాయి, ఇంకా భావన లేదు. అందుకని ఆయన అనంత ఆత్మశక్తిగా తాను మిగిలిపోయారు. అటువంటి స్థితిని విదేహముక్తి అని చెప్పారు మహాత్ములు. జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో ఉండగానే నా అనంత ఆత్మశక్తి ఎరుక నాకు కలిగి నేను కొంతకాలం శరీరంతో జీవిస్తాను, అప్పుడు జీవన్ముక్తులు వాళ్ళు. అంటే ఆత్మభావన ఉంది, దేహం ఉంది, వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అలా జీవించి ఉండొచ్చు. రమణ మహర్షి తన 14వ ఏట నుంచి సుమారు 80-85 సంవత్సరాల వయసు వరకు జీవించారు. ఈ మొత్తం జీవన్ముక్త స్థితే. ఆయనకి 14-13 ఏటే ఆత్మసాక్షాత్కారం అయిపోయింది. వాళ్ళు జీవన్ముక్తులంటే అలా అటువంటి వారు ఉంటారు. అలా కాకుండా కొంతమందికి భావనలన్నీ ఉంటాయి, శరీరము వదిలేసిన తరువాత వాళ్ళు ఆ స్థితికి చేరుకుంటారు. సత్యం తెలుస్తుంది, ఇదంతా ఉంటుంది. కానీ చివరి దశలో, అంటే సాధన చివరి వరకు సాగింది వాళ్ళకి. చివరి దశలో శరీరం వదిలినాక మరుజన్మ కావాలన్న తలంపు ఇంకా వాళ్ళకి లేదు. అనంత ఆత్మశక్తిలో లీనమైపోతారు. దాన్ని విదేహముక్తి అంటారు. అది విదేహముక్తి. ఇప్పుడు ఈ జడభరతుల వారికి జరిగింది విదేహముక్తి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మోక్షస్థితికి వచ్చేశారు. అక్కడే జడభరుతుడు అనే పేరు కూడా అందుకే వచ్చింది. దేన్ని పట్టించుకోనంత జడత్వానికి వచ్చారు. అలా ఆయన శరీరాన్ని గడుపుతున్నప్పుడు ఆయన జీవన్ముక్త స్థితే. ఆ స్థితిలో వెళ్ళిపోయి ఉంటే ఆయన జీవన్ముక్తుడిగా బతికేసి మోక్షానికి వెళ్ళిపోయారు. కానీ మధ్యలో ఈ మృగంతో పెట్టుకున్నారు, లేడితో పెట్టుకున్నారు, జడత్వాన్ని వదిలేశారు. ఇప్పుడు దీని మీద మమకారం ప్రేమ ఎంత అయిందంటే వ్యామోహం అయిపోయింది, వ్యసనం అయిపోయింది. అందువల్ల మళ్ళీ
ఆ జన్మెత్తి ఆ జన్మలో లేడిగా మళ్ళీ పాత వాసనా బలంతో ఆ సంస్కారాలు ఉన్న ప్రదేశాల్లోనే తిరిగి అక్కడే గడిపి అలా ఎంతవరకు ఆ లేడి బతుకుతుందో అంతా బతికి శరీరం చనిపోయిన తర్వాత శిథిలత్వాన్ని పొందిన తర్వాత ఆయన ప్రాణశక్తి యొక్క అనంతత్వము ఆయనలో అలా మెరిసింది. అదే మోక్షము. అనంతాత్మశక్తిలో లీనమైపోయారు అనొచ్చు. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు మనమైనా అంతే. ఇది ఎందుకు చెప్పుతున్నారు మహాత్ములు? మనకి ఇటువంటివి ఎన్నో అందించారు. కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో అనేక గ్రంథాలు, సాహిత్య బోల్డ్ సాహిత్యం ఉంది జ్ఞాన గ్రంథాలుగా ఆచరించుకోవటానికి. అంతే తప్ప కథలు నాకు అన్నీ తెలుసని ఉపన్యాసాలు చెప్పుకోవడానికి కాదు, ప్రవచనాలు చెప్పుకోవడానికి కాదు, ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మెప్పించుకోవటానికి కాదు, మనం ఉద్ధరించుకోవటానికి. అయితే వాళ్ళందరూ మంచివాళ్ళే, ప్రజలకు మేలు చేస్తున్నారు, అందరూ మంచివాళ్ళే. ప్రవచనాలు మంచివే, చెప్పేవాళ్ళు మంచివాళ్ళు, వినేవాళ్ళు మంచివాళ్ళు, మహాత్ములు మంచివాళ్ళు, మతాలు మంచివే, ప్రార్థనాలయాలు మంచివే, గురువులు మంచివాళ్ళు. కానీ ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నిన్ను నువ్వు సంస్కరించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేసుకో. ఈ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తి చేసుకో. ఈ శరీరం కేవలం మోక్షార్థం వచ్చిందంటే, అంతకు మించి ఈ శరీరానికి ఇంకో ఉపయోగం ఏం కనపడదు ఇక్కడ. అయితే ఈ శరీరానికి పెట్టబడిన అన్ని దశలను దాటుకుంటూ మోక్షానికి వెళ్ళాలి. అది పెట్టింది సృష్టి, అలా పెట్టింది. ఎందుకనే దానికి ఇక్కడ ఆన్సర్ లేదు. అది సృష్టి యొక్క లీలా విలాసము అన్నారు, అంతే. కాబట్టి మనం గమనించుకుందాం, మనం తెలుసుకుందాం. మనం గమనించుకుంటూ తెలుసుకుంటూ మనలో తప్పులను సరిచేసుకుంటూ మంచి వైపు ప్రయాణం చేద్దాం. ఆ మంచి వైపు చేసే ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుంటూ మనలో ఉన్న మన ప్రాణశక్తి అయినటువంటి ఆత్మశక్తిని, మన సంపూర్ణతని అనుభవంగా పొందే ప్రయత్నం చేద్దాం. అందుకొరకు ఈ ఆధ్యాత్మిక విద్యాలయంలో ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం. సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయమే. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక విద్యార్థి. ప్రతి వ్యక్తి విద్యార్థి, మీరు అవునన్నా కాదన్నా. అయితే నేను చదువుకుంటున్నాను ఆధ్యాత్మిక చదువు అనుకున్నప్పుడు మీ అంతటి మీలో చెడును పోగొట్టుకుని మంచి వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది సాధన. సాధన అంటే నా అంతట నేను పూనుకొని స్వయముగా చేసుకునేది, నాకు నేను చేసుకునే మేలు. ఒకవేళ అలా చేయకపోయినా అందరూ విద్యార్థులే. సృష్టి ఇచ్చిన శరీరము ఏదున్నదో ఆ శరీరంతో మనం జీవించే జీవన విధానంలో ఈ 100 సంవత్సరాల ఆయువులో మనం చేసే పనుల వలన మనకు వచ్చేటువంటి కష్ట సుఖములన్నీ అనుభవాలుగానే ఉంటాయి. అవి అనుభవాలుగా ఏదో ఒక జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాయి. ఆ జ్ఞానం ఈ జన్మలో కావచ్చు, మరు జన్మలో కావచ్చు, 100 జన్మలకు కావచ్చు, 1000 జన్మలకు కావచ్చు, 1,00,000 జన్మలకు కావచ్చు, 1,00,00,000 జన్మలకు కావచ్చు, మోక్షం అయిపోయి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ప్రయత్నించి ముందుకెళ్తున్నాం, అది సాధన అంటారు. ప్రయత్నించకుండా యథాతథంగా శరీరంతో అనిపించినట్టు జీవించుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకు కూడా జ్ఞానం వస్తూనే ఉంటుంది. అది కాలగమనంలో జన్మలు ఎత్తుతూ వెళుతూ ఉంటారు. ఎవరైనా చివరికి ఉన్న స్థితి ఒకటే, మోక్షము. అక్కడికి వెళ్ళాల్సిందే మనుషులందరూ. కాబట్టి అందరూ పొందుతారు. మనం దానికి ప్రయత్నించుకుంటున్నాం. అందుకని సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయము. సృష్టిలో మానవులందరూ విద్యార్థులే. ఆలోచించి చూడండి. అర్థమైతే చక్కగా మంచిగా జీవించడానికి ప్రయత్నించండి చాలు. మంచి నుంచి అన్ని దారులు వెళ్ళిపోతాయి. ఆ మంచిగా జీవిస్తూ కొంత సమయం మిగిల్చుకొని ప్రశాంతంగా, విశ్రాంతిగా, హాయిగా, ఏ ఆలోచన లేకుండా మీతో మీరు, మీలో మీరు అలా కూర్చోవటం అలవాటు చేసుకోండి. దాని నుంచి ముందుకు అన్ని దారులు అవే తెరుచుకుంటాయి. ఇప్పుడే అన్ని దారులు అడిగకూడదు, ప్రశ్నలు వేసేస్తుంటారు మళ్ళీ మనవాళ్ళు కొంతమంది. ఆత్మజ్ఞానం వచ్చేస్తే ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చేసినాక అసలు ఎలా ఉంటుంది? వచ్చేసినాక ఎలా ఉంటుంది ప్రశ్న ఏంటండి? అసలు వచ్చేసినాక ఇంక లేదేమి అంటే అడగటం తప్పంటలా. సాధన చేయని వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు. సాధన చేయండి, సాధనలో సందేహాలు అడగండి అని చెబుతున్నా. ఏదో ఒకటి తోచింది సరదాగా అడిగే బాకండి. ఏమవుదు, మీరే నష్టపోతారు. నాకేముంది, నేను చెప్తాను, నాకు తోచింది ఏదో చెప్తాను. అసత్యం అయితే చెప్పను, నేను సత్యం అనుకున్నదే చెబుతాను.
ఒకవేళ నేను చెప్పింది మీకు అసత్యం అనిపించింది అనుకో అసలు తీసుకోబాకండి, నమ్మకండి, నేను చెప్పే వాటిలో మంచినే తీసుకోండి అని నేనే చెబుతున్నా. ప్లస్ నేను చెప్పేది నచ్చని వాళ్ళు అసలు వినకండి. ఒకవేళ విని నచ్చలేదని మీ మనసుకు అనిపించి మేము వింటానే ఉంటాం కానీ మాకు నచ్చదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వింటారు, వాళ్ళకి నచ్చదు, నచ్చలేదని కామెంట్లు పెట్టి వాళ్ళని గిల్లి గిచ్చి ఏదో చేయాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అదొక చిత్రమైన మనస్తత్వం ఉంటుంది మనుషుల్లో. అంటే ఒక రకమైన శాడిస్టులు వాళ్ళు. అటువంటి అహంకారపూరితమైన శాడిజం ఉన్న వాళ్ళందరికీ చెబుతున్న మీ పాదాలకు నమస్కారం. అసలు పట్టించుకోబాకండి, మీ కాలం వృధా చేసుకోబాకండి, నా కాలం వృధా చేయకండి, హాయిగా మీ దారిని మీరు వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుడను, నేను ఎటువంటి ఆత్మానుభవం పొందలేదు, నేను కూడా చదువుకుంటున్న విద్యార్థిని. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.